సార్వభౌమత్వాన్ని ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణ్వాయుధ ప్రయోగానికి తాము వెనకాడబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్తో జరగటం అణుయుద్ధాలకు దారితీస్తుందా అన్న ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. సెయింట్ పీటర్స్బర్గ్లో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. అణుయుద్ధం పేరిట రష్యా బీభత్సం సృష్టిస్తోందంటూ అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తుందని పుతిన్ మండిపడ్డారు. వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధంలో అణ్వాయుధాన్ని వాడింది అమెరికా అని ఆయన గుర్తు చేశారు. అయితే ముప్పు పొంచి ఉన్నప్పుడు అణ్వాయుధ ప్రయోగానికి రష్యా చట్టాలు అనుమతినిస్తాయని ఆయన తెలిపారు. అణ్వాయుధ ప్రయోగానికి సంబంధించి రష్యాకు ఓ విధానం ఉంది. మా ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం ప్రమాదంలో పడినప్పుడు మేము అణ్వాయుధాలు సహా అన్ని ప్రత్యామ్నాయాలకు అనుసరిస్తాం. ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని పుతిన్ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి కాషాయ పార్టీకి టఫ్ ఫైట్ ఇచ్చింది. కాగా ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధినేత ప్రియాంక గాంధీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నిన్ను ఎంతో అవమానించినా, అవహేళన చేసినా, ఏం చేసినా సరే తట్టుకొని నిలబడ్డావు. అవరోధాలు ఎదురైనప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. నీ నమ్మకాన్ని ఎంతగా అవమానించినా విశ్వాసాన్ని కోల్పోలేదు. నీపై ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా సత్యం కోసం నీ పోరాటాన్ని ఆపలేదు. నీపై కోపం, ద్వేషం చూపించినా వాటిని నీ దరి చేరనీయలేదు. ప్రేమ, దయతో సత్యం కోసం పోరాడావు. ఇది అందరినీ ఇప్పుడు అర్థమవుతోంది. అందరికంటే ధైర్యవంతుడిని నువ్వని తెలుసు. నీకు సోదరి అయినందుకు గర్వపడుతున్నానంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ప్రియాంక. ప్రియాంక చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంది. ఖలిస్తానీ నేత వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్ పాల్ సింగ్ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని డిబ్రూగఢ్ జైల్లో ఉన్న అతడు పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి గెలుపొందారు. 1,50,000 ఓట్లకు పైగా తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ ఓటమి చవిచూశారు. అమృత్ పాల్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఈసారి 4 యువ ఎంపీలు పార్లమెంట్ మెట్లు ఎక్కనున్నారు. 25 ఏళ్లకే పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. గెలుపొందిన యువ ఎంపీలు పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్ సమాజ్వాదీ పార్టీ నుంచి గెలుపొందగా, మరో ఇద్దరిని శాంభవి చౌదరి, సంజన జావత్లు లోక్ జనశక్తి, కాంగ్రెస్ పార్టీల నుంచి విజయం సాధించారు. వీరిలో శాంభవి చౌదరి, పుష్పేంద్ర సరోజ్, ప్రియా సరోజ్లు రాజకీయ వారసత్వంలో భాగంగా గెలుపొందగా, సంజన జాదవ్ మాత్రం ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా నెగ్గారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. వైద్యపరమైన కారణాలతో 7 రోజుల పాటు బెయిల్ కోసం దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను రౌజ్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. బరువు తగ్గటం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, అందుకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఆప్ అధినేత దానిపై వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదా వేయగా, తాజాగా దాన్ని తిరస్కరించింది కోర్టు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని జూన్ 19 వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించినా ఫలితం ఉండదని స్పష్టం చేశారు జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. తమకు విజయం అందించిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కుమారస్వామి. కర్ణాటకలోని 28 లోక్సభ స్థానాలకు గాను 19 స్థానాలు ఎన్డీఏకు దక్కాయి. బీజేపీ 17, జేడీఎస్ 2 స్థానాలను గెలుపొందింది. మాండ్యా నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన కుమారస్వామి విజయం సాధించారు. అలాగే మరో జేడీఎస్ నేత కోలార్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. మరోవైపు తమ పార్టీ ఎన్డీఏతోనే ఉంటుందని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి తెలిపారు. ఇండియా కూటమిలోకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని కుమారస్వామి వెల్లడించారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఎన్నికల ఫలితాలపై రియాక్ట్ అయ్యారు. తనకు న్యాయం చేయాలంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ను ఉద్దేశించి వీడియో విడుదల చేశారు. దేశంలో జరిగినవి అత్యంత చెత్త ఎన్నికలు. నా వద్ద ఆధారాలు ఉన్నందుకే ఈ మాట అంటున్నా. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న నాకు 1000 ఓట్లు వచ్చాయి. వాటిని, నా ఫ్యామిలీ ఓట్లను అక్రమంగా టీడీపీ అభ్యర్థి భరత్ కు మళ్లించారని ఆరోపించారు. తన తండ్రితో పాటు 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు కేవలం 4 ఓటే పడ్డాయని పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ సీజీఐని పాల్ కోరారు.
గుజరాత్లోని కచ్ జిల్లాలో 130 కోట్ల రూపాయల విలువైన 13 కోకైన్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గాంధీధామ్ పట్టణ సమీపంలో నిర్వహించిన సోదాల్లో డ్రగ్స్ పోలీసులు కంటపడ్డాయి. స్మగ్లర్లు పట్టుబడకుండా ఉండేందుకు సముద్ర తీరంలో దాచిపెట్టారని విచారణలో తేలినట్టు కచ్ ఈస్ట్ డివిజన్ ఎస్పీ సాగర్ బాగ్మర్ చెప్పారు. 8 నెలల్లో ఈ ప్రాంతంలో ఇది రెండో అతిపెద్ద డ్రగ్ రికవరీ అని ఆయన చెప్పారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ 800 కోట్ల రూపాయలు ఉంటాయని పోలీసులు అంచనా వేశారు. యూకేలో కింగ్ చార్లెస్ III ఫోటోతో ఉన్న కరెన్సీ నోట్లు తొలిసారిగా చలామణిలోకి వచ్చాయి. దీంతో ప్రస్తుతం చలామణిలో ఉన్న క్వీన్ ఎలిజబెత్ ఫోటో ఉన్న పాత నోట్లను బ్యాంకులో ఇచ్చేయాలని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రజలను కోరింది. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నోట్లపై ఉన్న రెండో బ్రిటిష్ చక్రవర్తిగా కింగ్ చార్లెస్ III నిలిచారు. కొత్త నోట్లతో కింగ్ చార్లెస్ III ఫోటో మాత్రమే వేరుగా ఉంటుందని, ఇతర వివరాలు అలాగే ఉంటాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వెల్లడించింది. 2022 సెప్టెంబర్లో క్వీన్ ఎలిజబెత్ మరణించిన తర్వాత అదే ఏడాది డిసెంబర్లో కింగ్ చార్లెస్ ఉన్న నోట్లను విడుదల చేశారు. కొత్త నోటు ఇప్పటికే ఉన్న వాటి స్థానంలో చలామణిలోకి వస్తాయి. కాబట్టి కింగ్ చార్లెస్ III ఉన్న నోట్లు క్రమంగా వ్యవస్థలోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆండ్రూ బెయిలీ చెప్పారు. ఇది చారిత్రాత్మక క్షణం. నోట్లలో మార్పు చేయటం ఇదే మొదటిసారి అని ఆయన తెలిపారు. ఇదే సమయంలో పాత నోట్లను ప్రజలు జూన్ 5 నుంచి జూన్ 30 వరకు మార్చుకునే వీలుంటుందని, ఒకరికి €300 వరకు అవకాశం ఉంటుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పేర్కొంది. నోట్లు మార్చుకోవాలనుకునే ప్రజలు నిర్దేశించిన తేదీలో దరఖాస్తు ఫారం ద్వారా కూడా నోట్లను మార్చుకోవచ్చని వెల్లడించింది. పాత క్వీన్ ఎలిజబెత్ II ఉన్న నోట్లు కూడా కొత్త వాటితో పాటు చెల్లుబాటులోనే ఉంటాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్పష్టం చేసింది. చంద్రుని ఆవలి భాగం ఉపరితలాన్ని పరిశోధించేందుకు ఇటీవలే చైనా ప్రయోగించిన చాంగే 6 లూనార్ ప్రోబ్ ఇక్కడి నుంచి విజయవంతంగా భూమికి తిరుగు ప్రయాణమైంది. శాశ్వతంగా మన కంటికి కనిపించని ఆ చీకటి ప్రాంతం నుంచి మట్టి నమూనాలను తీసుకొని ఈ ప్రోబ్ బయలుదేరినట్టు చైనా జాతీయ ఖగోళ పరిశోధన సంస్థ CNSA ప్రకటించింది. చంద్రుని ఆవలి ప్రాంతంలో గత 2 రోజుల పాటు మట్టి నమూనాలను సేకరించిన చాంగే 6 చంద్రుని ఉపరితలం నుంచి బయలుదేరిందని, అక్కడ ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతలను ఇది సమర్థవంతంగా తట్టుకోగలిగిందని CNSA పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. కొద్ది కాలంగా ప్రభాస్ అనుష్క శెట్టి ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు అభిమానులు AI టెక్నాలజీతో క్రియేట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ దీనిపై డార్లింగ్ స్వీటీ ఏమాత్రం స్పందించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి దీనిపై స్పందించారు. ప్రభాస్ అనుష్క పెళ్లి అని వస్తున్న వార్తల్ని కేవలం రూమర్స్ మాత్రమే, అందులో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ప్రభాస్ కు నచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పినా వద్దనే వారు ఎవరూ లేరని, అంతా తన ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం శ్యామలాదేవి కామెంట్స్ వైరల్ అవుతుండగా విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అలా అయితే డార్లింగ్ ఖచ్చితంగా స్వీటీనే చేసుకుంటాడని సంబరపడుతున్నారు. తాను పక్కవారి నుంచి స్ఫూర్తి పొందుతానని హీరోయిన్ సమంత అన్నారు. ప్రతి రంగంలో ఒకరితో మరొకరు పోల్చుకోవటం సహజమని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వారి విజయాలను చూసి కష్టపడి పనిచేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు. IMDb టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియా స్టార్స్ లో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవటం సంతోషంగా ఉందన్నారు శామ్. గొప్ప సినిమాలో అవకాశాలు వస్తున్నాయని, ఇకపై మరింత కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ లండన్ లో ఒక విలాసవంతమైన ఇల్లు కొన్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ లగ్జరీ విల్లాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఫోటోలు చూసిన వారంతా ఇంద్ర భవనంలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఇల్లు ధర నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. లేన్లోని నాగరిక ప్రాంతంలోని సెంట్రల్ లండన్ లోని భవనం ఒకటి. దాని ధర ఏకంగా 172 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ఫ్రెంచ్ ఓపెన్ లో టైటిల్ ఫేవరెట్ వరల్డ్ నెంబర్ 1 ఇక స్వైటెక్ జోరు కొనసాగుతోంది. ఏకపక్ష విజయాలతో పోలాండ్ క్రీడాకారిణి టైటిల్ నిలబెట్టుకునే దిశగా దూసుకెళ్తోంది. తాజాగా ఆమె సెమీస్ లో అడుగు పెట్టింది. నిన్న జరిగిన ఉమెన్స్ సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో స్వైటెక్ 6-1, 6-2 తేడాతో 5వ సీడ్ చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి ఓల్డ్రుసోవాను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో స్వైటెక్ ప్రత్యర్థి నుంచి పోటీనే లేదు. కేవలంగా 1:02 నిమిషాల్లోనే 2 సెట్లను గెలుచుకుంది. ఆమె 5 సార్లు ప్రత్యర్థి సర్వీస్లకు బ్రేక్ చేసింది.